ఏంటి నాన్న ఉదయాన్నే అంత టెన్షన్గా ఉన్నావేంటి? ఏం లేదు మమ్మీ, నా అభిమాని ఈ ఫైనల్ రౌండ్కి కొత్త పాట రాశానంది. పంపిస్తానంది, ఇంకా పంపించలేదు. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమ్మా, పాట ఇంకా పంపించలేదా? కొరియర్ చేశాను మావి గారు, వచ్చేస్తూ ఉంటుంది. సార్ కొరియర్. ఏరా, నీ అభిమాని దగ్గర నుంచేనా ఆ పాట? అవునానమ్మా. బా సూపర్ మమ్మీ, అదిరిపోయింది మమ్మీ సాంగ్. నిజంగా అంత బాగుందా? చూడు. సాహిత్యం చాలా బాగుంది. ఆ అభిమాని మనసులాగా. అవునక్షిత, నిజంగా అభిమాని పల్లవి అంటావా? ఆ డౌట్ మళ్ళీ నీకెందుకొచ్చింది? దీని సాహిత్యం చూస్తే అంత అద్భుతంగా ఉంది. నిజంగా దీనికి అంత సీన్ ఉందా అని. చరణ్ ఫోన్ మాట్లాడేటప్పుడు చూస్తుంటే ఆ అభిమాని ఇదే అనిపిస్తుంది కదా. అదే కదా చాలాసార్లు అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఫైనల్ రౌండ్లో కూడా నేనే విన్ అవుతాను మమ్మీ. ఒరే, అభిమాని అంత అందంగా పాటలు రాసి పంపిస్తుంది. నిజంగా తను నీ కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తావురా? ఆ పాట రాసిన పేపర్ ప్లేస్లో తనే నీ చేతుల్లో ఉంటే ఏం చేస్తావురా? నన్ను ఈ కాంపిటీషన్లో గెలిపించడం కోసం ఇంత అద్భుతమైన పాటలు రాసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చరణ్ డైలాగ్స్ కి దీని ఎక్స్ప్రెషన్ కి సింక్ అవుతున్నాయి, కానీ సాహిత్యానికి దీనికి అవ్వట్లేదు. సరే సరే, తనని పొగిడింది చాలే గాని పదండి, టైం అవుతుంది. బామ్మగారు వెళ్ళొస్తాను. అమ్మా పల్లవి, ఆల్రెడీ వాడిని కాంపిటీషన్కి రాకుండా చేయాలని ఒకసారి కొంతమంది ప్రయత్నం చేశారని చెప్పావు కదా. ఇప్పుడేమో ఫైనల్స్, అక్కడ ఏవైనా ఆటంకాలు కలిగిస్తారేమో. ఆ భయమేం అవసరం లేదు బామ్మగారు. నేనుండగా ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎలాంటి ప్రమాదమైనా నేను ముందుండి ఎదుర్కొంటాను. ఆయన్ని గెలిపిస్తాను. వస్తాను బామ్మగారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య. మీరంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మ్యూజిక్ కాంపిటీషన్ ఫైనల్స్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఏంటి ఈ కాంపిటీషన్లో నేను గెలవడం ఇష్టం లేదన్నట్టు మొహం పెట్టావు? మీరు గెలవాలనేనండి నేను కోరుకుంటుంది. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదండి, కాంపిటీషన్లో మొదటి 2 రౌండ్లోనూ
అనుకోకుండా మీకు ఇబ్బందులు జరిగాయి కదా, ఇప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని చూస్తున్నాను. అబ్బో, ఏదో ఆ 2 ప్రాబ్లమ్స్ నుంచి నువ్వే బయటపడేసినట్టు మాట్లాడుతున్నావు. నీకు అంత సీన్ లేదు. మమ్మీ వచ్చారా? కాంపిటీషన్కి టైం అవుతుంది. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. సరే. ఏమండి, నేను కూడా వస్తానండి. వాష్రూమ్కి వెళ్తున్నాను, అక్కడ కూడా వస్తావా? మరీ ఓవర్ చేయకు, నీ ఓవర్ కేరింగ్ నువ్వును. రేయ్, వాడిని మొదట్లోనే ఆపేయాలనుకున్నాం, అవ్వలేదు. వాడు ఫైనల్ రౌండ్కి వచ్చేశాడు. ఖచ్చితంగా వాడిని ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. వాడు మిస్ అయ్యాడంటే ఈ కాంపిటీషన్లో విన్నింగ్ని నేను మిస్ అయినట్టే. సో వాడిని ఆపాలని చూడటం, దాయాలని చూడటం కాదు, చంపేయడమే. వాడి స్టేజ్ ఎక్కకూడదు, హాస్పిటల్ బెడ్ ఎక్కాలి. పొడిచిపడేయండి. ఈ పాటికి చరణ్ గాని చంపేస్తుంటారు. ఇక మనమే విన్.